లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. నేడు ఒంగోలు పిఎస్ లో ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నట్లుగా ఆర్జీవీ సమాచారం ఇచ్చారు. మరింత సమయం కావాలని పోలీసులను కోరారు రామ్ గోపాల్ వర్మ. రేపు హైకోర్టులో ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఇదేమి దేశద్రోహం కేసులో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియాలో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు ఇంకా సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి చూసి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాం. హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి సాయి కిరణ్ రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద ఉన్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్ చెప్పండి, ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇల్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆయన ఇంటి ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. సో ఆయనకు నోటీసు గతంలో సర్వ్ చేశారు. ఈ రోజు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి ఆయన విచారణకు సంబంధించి ఆయన న్యాయవాది బాలా ఉన్నారు. చెప్పండి, అయితే రామ్ గోపాల్ వర్మ మీద నమోదైనటువంటి కేసు ఏంటి? ఈ కేసుకు సంబంధించి మీరేం చెప్తారు? సో ఇవాళ మాకు 2:30 ఆఫ్ 2024 ఒక క్రైమ్ రిజిస్ట్రేషన్ చేశారు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో. దానికి ఫస్ట్ ఒక నోటీస్ పంపించారు 12వ తేదీన. దానికి మేము ఒక రిప్లై ఇచ్చాము, టైం కావాలని చెప్పేసి అని. తర్వాత ఇచ్చిన టైంలో కూడా 25న హాజరవ్వమని ఇచ్చారు. 25న మాకు షెడ్యూల్ కుదరట్లేదు కాబట్టి మేము మళ్ళీ ఒక రిప్లై నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రిప్లై నోటీస్లో ఆ రిప్లై నోటీస్లో మేము కొన్ని పొందవచ్చడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు కొన్ని సందర్భాలలో వర్చువల్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా విచారణ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పింది. కాబట్టి మేము అలాంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయండి, మాకు సో టైం ఇవ్వండి, ఒక 2 వీక్స్ టైం కావాలి, మా ప్రీ షెడ్యూల్స్ ఆక్యుపై ఉన్నాయి, ఆ షెడ్యూల్స్ ఆక్యుపై అయిపోయిన తర్వాత నుంచి మేము ఏదైనా చేస్తాము, మేము వచ్చి కోఆపరేట్ చేస్తామని కోరడం అయితే జరిగింది. పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ఇంత ఇంటెన్షన్గా ఇక్కడ రావడం, ఇంతమంది పోలీసులు రావడం, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆయన నోటీస్ కూడా అందుకున్నారు, సమాధానం కూడా ఇచ్చారు కదా. ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు మనం చూస్తున్నాము, అక్కడ జరుగుతున్న సోషల్ మీడియా మీద ఉక్కుపాదం అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. ఈ కేసెస్ అన్నీ కూడా హీనియస్ క్రైమ్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవంగా ఇలాంటి క్రైమ్స్ ఎన్నో రిజిస్టర్ అయి ఉంటాయి. ఆ కేసెస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి, దీనికంటే ముందు రిజిస్టర్ అయిన కేసులు కూడా పక్కన పెట్టేసి, దీంట్లో అంత అర్జెన్సీ ఏమొచ్చిందో మనకైతే తెలియదు. వాళ్ళ అర్జెన్సీ ఉంది, మాకు ప్రెజర్ ఉందని వాళ్ళు చెప్తున్నారు తప్ప ఆ అర్జెన్సీ ఏంటి, ప్రెజర్ ఏంటి, మరి లేకపోతే ప్రభుత్వం నుంచి పైనుంచి ఏమైనా ఒత్తిడి ఉందా, ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ కానీ లేకపోతే ఇంకోరు కానీ వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకు డౌట్స్ వస్తుందంటే ఇదంత పెద్ద అఫెన్స్ కాదు. మేము లీగల్గా నోటీస్ కాపీ ఉందా, నోటీస్లో ఉన్న మీకు డౌట్స్ ఏంటి? లీగల్గా మేము క్లియర్గా వాళ్ళకి పంపించాము. మాకు టైం కావాలని చెప్పేసి మేము కోరడం కూడా జరిగింది. ఫస్ట్ మేము ఒకసారి కోరినప్పుడు వాళ్ళు 25వ తేదీ మాకు టైం ఇచ్చారు, అది సఫిషియెంట్ సరిపోవట్లేదు. దాంతోపాటు మేము కొన్ని ఇంకా ఫెసిలిటీస్ కూడా కోరడం జరిగింది. కాపీ కూడా ప్రాపర్గా లేదంటున్నారు, అందులో ఎంక్లోజర్ కూడా లేదంటున్నారు. నోటీస్ ఎప్పుడైనా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి 41A నోటీస్ కానీ 35(3) నోటీస్ ఇచ్చినప్పుడు ఆ నోటీస్కి కంప్లై చేస్తూ ఎన్క్లోజర్స్ కంపల్సరీగా పెట్టాలి. ఆ క్రైమ్ ఏంటి, క్రైమ్ నెంబర్ ఒకటి రాస్తే సరిపోదు. ఆ క్రైమ్ ఎఫ్ఐఆర్ ఏం చేశారు, కంప్లైంట్ కాపీ ఏంటి, వాళ్ళ మీద ఏం అలిగేషన్స్ ఉన్నాయనేది ఆపర్చునిటీ ఇవ్వకుండా, అదర్ సైడ్ ఆపర్చునిటీ ఇవ్వకుండా పర్సన్కి, అది ఓన్లీ హీనియస్ క్రైమ్స్లో మాత్రమే ఎలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే హీనియస్ క్రైమ్స్ అంటే కొన్ని ఆడవాళ్ళకి సంబంధించింది కానీ, పిల్లలకు సంబంధించింది కానీ, రేప్స్ కానీ, మర్డర్స్ కానీ, దొమ్మిలు కానీ, దోపిడీలు కానీ, లేకపోతే ఇంకా ఏమైనా ఎకనామికల్ అఫెన్సెస్ కానీ జరిగితే వాటిల్లో అవసరం ఉండదు. కానీ ఇది అలాంటి అఫెన్స్ కాదు కూడా. అండర్ 7 years ఇంప్రిజన్మెంట్. అవును, అన్ని బిలో అఫెన్సెస్ ఉన్నవి కాబట్టి, బిలో ఇంప్రిజన్మెంట్ ఉన్న అఫెన్సెస్ కాబట్టి వీటికి రీజనల్ ఆపర్చునిటీ అనేది కామన్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి, టైం ఉంటుంది. అంత పెద్ద ఇమీడియట్గా ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ చేసేసి తేల్చేయాల్సినంత నెసెసిటీ ఉన్న కేసు కాదు. సోషల్ మీడియాలో ఎవరో కేసు పెట్టారు, అది ఎప్పుడో 1 year బ్యాక్. అంటే అసలు లిమిటేషన్ ఉందా లేదా అని చూసుకోకుండా ఏ విధంగా కేసులు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అనేది వాళ్ళు అప్ టు దెమ్, మనం దాన్ని కామెంట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళకి రైట్ ఉంది కాబట్టి, ప్రెరోగేటివ్ పవర్, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. రామ్ గోపాల్ వర్మ మీద నమోదు చేసిన కేసెస్ కావచ్చు, ఇచ్చిన నోటీస్ పైన మీకు ఒక ఫెసిలిటీ ఉంది, అంటే డిజిటల్ విచారణ హాజరు కావచ్చు అనేటువంటి BNSS చట్టంలోనే ఉంది. సో మరి పోలీసులు దాన్ని కన్సిడర్ చేస్తున్నారా, పోలీసులు దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? సార్, ఒకటి మేమైతే కోరడం జరిగింది, వాళ్ళు కన్సిడర్ చేస్తారా, చేయరు అనేది ఇప్పుడు తెలియదు.
వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు నెక్స్ట్ నోటీస్లో అనేది చూసి దెన్ దాని తర్వాత మేము యాక్ట్ అవ్వాలి అనేది యాక్ట్ అవుతాం. అంటే ఏపీ మొత్తంగా కూడా చూస్తున్నాము, ప్రశ్నిస్తేనే ఇటువంటి కేసులు అనేటువంటి చాలా కనిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలలో కేసులు పెట్టి ఆర్థికంగా కూడా ఆ కేసులను ఎదుర్కోలేనటువంటి వారి మీద చాలా కేసెస్ కూడా పెడుతున్నారు. ఏకంగా ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కూడా ఇటువంటి సెక్షన్స్ కేసెస్ చూస్తున్నాం. సో దీన్ని ఒక అడ్వకేట్గా మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటండి, ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత పెట్టిన పోస్టులకి కేసులు పెట్టడం అనేది సర్వసాధారణంగా ఎప్పటి నుంచో మనకు జరుగుతున్న అంశమే. ఒక వ్యక్తి అది ఇంజరీ అయింది, నాకు బాధ కలిగించిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అతను రైట్ కంప్లైంట్ పెట్టాడు. ఆ కంప్లైంట్లో నిజంగా వాస్తవాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు. కానీ ఇప్పటికిప్పుడే మేము అది నిజంగా జరిగింది లేదు అనేది ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా మేము కూడా డిసైడ్ చేసి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక కంప్లైంట్ వచ్చింది, వాళ్ళు మాకు ఎఫ్ఐఆర్ కాపీ తర్వాత దానికి సంబంధించి ఇచ్చినప్పుడు మేము ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్కి మా ప్రెజెన్స్ తీసుకుంటారో వర్చువల్ ప్రెజెన్స్ హైబ్రిడ్ మోడ్ మేము అడిగి ఉన్నది, అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్స్ ఇస్తాం. ఇప్పుడు ఏం క్వశ్చన్స్ అడగకుండా ఏం ఆన్సర్స్ ఇవ్వకుండా మేము కూడా ఏం చెప్పలేము. ఇట్లా కనీసం రామ్ గోపాల్ వర్మ ఏం పోస్ట్ చేశారు, ఏం ప్రశ్నించారు అనేది కూడా మీకు కనీసం చెప్పలేదా? నేను అదే అంటున్నాను మీకు. ఇక్కడ మేమేం చెప్తున్నామంటే ఒక నోటీస్ మాకు ఇచ్చారు, ఆ నోటీస్లో కొన్ని కండిషన్స్ ఉన్నారు. ఏ నోటీస్లకైనా ఎన్క్లోజర్స్ అనేది ఇవ్వడం కామన్. ఆ ఎన్క్లోజర్స్ ఇవ్వకుండా మీరు ఎన్క్లోజర్ కూడా ఇవ్వలేదు, విచారణకు రమ్మండి అని చెప్పి తొందర పెడుతున్నారు. ఇప్పుడు విచారణకు రండి అన్నప్పుడు ఎప్పుడైతే మీకు కొత్త చట్టాలు వచ్చాయో, బిఎన్ఎస్ న్యూ క్రిమినల్ యాక్ట్స్ వచ్చాయో, దాంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే టైం సేవింగ్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ తొందరగా కంప్లీట్ చేయడానికి వర్చువల్ హైబ్రిడ్ మోడ్ని కూడా యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిజిటల్ పోలీసింగ్ అనేది తీసుకొచ్చింది. దాన్ని ఎందుకు అమలు చేసుకోలేకపోతున్నారు, దాన్ని ఎందుకు అవైల్ చేసుకోలేకపోతున్నారు అనేది అప్ టు దెమ్, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మేము కోరడం అనేది మా ఇష్టము, ఇస్తారా ఇరా లేదని వాళ్ళ ఇష్టము. ఒకవేళ అది ఇవ్వలేదనుకోండి మేము కోర్టుకు అప్రోచ్ అవుతాం, కోర్టు విల్ డిసైడ్. రామ్ గోపాల్ వర్మ ఏమంటున్నారు? ఆయన మీతో మాట్లాడినప్పుడు ఈ కేసెస్ అన్నిటి మీద వీటి మీద ఆయన ఏమంటున్నారు? పోలీసులు ఈ మొత్తం యాక్షన్ చూసి ఏమన్నా మీరు భయపడదు సార్ మీరేమైనా చెప్పారా? ఆయన వర్షన్ ఎలా ఉంది? ఇలాంటి చిన్న చిన్న విషయాలలో రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఇంటర్ఫిరెన్స్ ఉండదండి. కేసు వచ్చింది కాబట్టి ఆయనకు సంబంధించిన పర్సన్స్ ఎవరైతే మేము ఉంటామో అవి చూసుకొని దానికి మేము ఆన్సర్ చేస్తుంటాము. ఇప్పుడు ప్రతిదీ ఆయన ప్రతి ఒక్కటి చూసుకుంటూ కూర్చోవాలంటే ఆయన బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పుడు ఆయన దాని మీద బిజీ ఉంటారు. ఇదంతా హీనియస్ క్రైమ్, స్టేట్కి సంబంధించిన క్రైమ్ కాదు కదా. స్టేట్కి సంబంధించిన క్రైమ్ అయితే ఏదో పెద్ద ఇంకా మొత్తం మునిగిపోతుంది, ఇంకా ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఇంకా రేపు లేదు రోజు లేదు అనుకుంటే భయపడడానికి ఉంది. అది పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, మీకు అప్రూవల్ ఉన్న ఛానల్సే రకరకాల పదజాలాలతో వాడుతున్నారు, చెప్పులతో కొట్టుకుంటున్నారు, తన్నులు తింటున్నారు, రకరకాల బూతులు వాడుతున్నారు. వాళ్ళ మీద లేని కేసులు ఎవరో ఒక సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఒక పోస్ట్ ఏదో పెట్టారని చెప్పేసి అని ఈ రేంజ్లో తీసుకొస్తున్నప్పుడు అంటే మిగతా వాళ్ళకి ఎవరికి ఉండవా? అంటే అందులో కూర్చొని మాట్లాడితే సరిపోతుందా? అంటే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసినప్పుడు అయిపోతుందా? అంటే ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు వచ్చారు కదా, ఏం చెప్పారు మీతో మాట్లాడుతూ? ఏమన్నారు? వాళ్ళు ఏం మాట్లాడలేదండి, వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ లేవు అని చెప్పారు, అంతే కామ్గా వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు డిజిటల్ విచారణకు హాజరవుతాం అన్నీ చెప్తామని మీరు డిఎస్పీకి సమాధానం చెప్పారు కదా, ఏమంటున్నారు? వాళ్ళు చూసి పరిశీలిస్తామని చెప్పారు అంతే. ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులుగా మనం చూస్తున్నాం కదా, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి వారిని ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కేసులు పెట్టి ఆర్థికంగా కూడా వారిని ఆ కేసులను ఎదుర్కోలేకుండా అన్ని కేసులు పెట్టి కూడా వారిని వేధిస్తున్నారు. ఏకంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కూడా కేసు నమోదు చేసి ఆయనకు నోటీస్ సర్వ్ చేయడం, ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున పోలీసులు రావడం, ఆయన దానికి సమాధానం ఇస్తున్నా కూడా ఆ పోలీసులు దాన్ని పట్టించుకోకుండా ఇక్కడే ఎదురు చూస్తూ కొంత ఇక్కడ భయభ్రాంతుల వాతావరణం గురి చేయడం ఇదంతా కూడా చూస్తున్నాం. దీనికి వాళ్ళ న్యాయవాదులు అయితే ధీటుగా స్పందిస్తున్నారు. మరి కాసేపట్లో ఏం చేస్తారు పోలీసులు అనేది కూడా చూడాల్సి ఉంది. ఓకే సాయి కరణ్, థ్యాంక్ యూ.